మిషన్ అగ్నివీర్ వాయు డే 18. ఈ రోజు ఫిజిక్స్ లో టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్, జనరల్ నాలెడ్జ్ లో టాపిక్ ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ స్లోగన్స్, జనరల్ సైన్స్ లో టాపిక్ డిసీజెస్ అండ్ న్యూట్రిషన్. వితౌట్ లేట్ లెట్స్ గెట్ ఇంటూ ద పీడిఎఫ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. హీట్ ట్రాన్స్ఫర్ టాపిక్ లో మీరు నేర్చుకోవాల్సింది కండక్షన్ అంటే ఏంటి, కన్వెన్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, బెస్ట్ కండక్టర్స్, పూర్ కండక్టర్స్, వాటికి ఎగ్జాంపుల్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఇందులో మీకు డైరెక్ట్ గా వన్ లైన్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వస్తాయి. కొన్నిసార్లు న్యూమరికల్ బేస్డ్ నంబర్ క్వశ్చన్స్ కూడా అడిగి ఉన్నారు. వాటిని క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఫార్ములా యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఈ పీడిఎఫ్ లో 30 MCQ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్ టాపిక్ లో ఇండియన్ హిస్టరీలో ఫేమస్ లీడర్స్, వాళ్ళు చెప్పిన స్లోగన్స్ అండ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన మూవ్మెంట్స్ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పీడిఎఫ్ లో క్లియర్ గా ఇచ్చినాను, మీరు చదువుకోండి. ఇంపార్టెంట్ స్లోగన్స్ ని, కొన్ని టైటిల్స్ ని ఒకే చోట ఇచ్చినాను, చదువుకోండి. ఇందులోనే మీకు 30 MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. జనరల్ సైన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో డిసీజ్ అండ్ న్యూట్రిషన్ లో పక్కా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. డిసీజెస్ లో విటమిన్స్ గురించి, డెఫిషియన్సీ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. డిసీజెస్ లో టైప్స్ ఆఫ్ డిసీజెస్, కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ గురించి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను, చూసుకోండి. లాస్ట్ మినిట్ లో మీరు రివిజన్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ తనిఖీ వచ్చినాను, చూసుకోండి. ఇందులోనే మీకు 30 MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చినాను, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఎలాగో అయిపోయింది కాబట్టి ప్రతిరోజు ఒక PDF తీసుకుని అందులో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ ఎగ్జామ్ లో మీరు ఎంత చదివారు అన్నది ముఖ్యం కాదు, మీరు ఎన్నిసార్లు రివిజన్ చేశారు అన్నదే ముఖ్యం. డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి.